నమస్తే మచాస్, ఎట్లున్నారు? సో వీడియో టైటిల్ చూసి అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో దేని గురించో. మరి ఇంకేం లేటు, కుమ్మేద్దాం వచ్చాయి. సో ఈ UI/UX రోడ్ మ్యాప్ అనేది ఒక 4 phases డివైడ్ చేసుకుందాం. ఆ 4 phases ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈ UI/UX అంటే ఏంటో తెలుసుకుందాం. మన వెబ్ అప్లికేషన్ కానీ లేదా మొబైల్ అప్లికేషన్లో కానీ ఏదైతే మనం ఎలిమెంట్స్ చూస్తామో, ఏదైతే మనకు విజిబుల్ ఉందో దాన్ని UI అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్. సో మనం చూసే టెక్స్ట్ కానీ, ఐకన్స్ కానీ, బటన్స్ కానీ ఇవన్నీ కూడా UI కిందికే వస్తాయి. మరి యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? మనం ఏదైనా వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ తయారు చేసే ముందు దాన్ని ఏదైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొసీజర్ ఉంటుందో అది UX కిందికి వస్తుంది. అది రీసెర్చ్ ద్వారా అయి ఉండొచ్చు, ఇంటర్వ్యూ ద్వారా అయి ఉండొచ్చు, మేబీ టెస్టింగ్ ద్వారా అయి ఉండొచ్చు. సో చాలా వేస్ ఉన్నాయి దానికి. సో ఇప్పుడు మనం UI/UX గురించి తెలుసుకున్నాం కాబట్టి అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి? దేర్ కమ్స్ phase 1, బిల్డింగ్ యువర్ ఫౌండేషన్. ఏ స్కిల్కైనా సరే ఒక ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండాలి. అండ్ డిజైనింగ్లో మన ఫౌండేషన్ వచ్చేసి డిజైన్ ప్రిన్సిపల్స్, బ్యాలెన్స్, హైరార్కీ, కాంట్రాస్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి స్ట్రాంగ్ ఉంటేనే ఒక డిజైన్ని మనము ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అండ్ UI/UXలోకి వచ్చేసరికి యూజర్ సెంట్రిక్ డిజైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఏం డిజైన్ చేసినా కూడా యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి. యూజర్ దాన్ని ఈజీగా అర్థం చేసుకొని వాడేలాగా ఉండాలి. ఎందుకంటే మనం వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ క్రియేట్ చేసేది ఒక యూజర్ వాడడానికే కదా. ఇప్పుడు వాళ్ళకే వాడడానికి రాకపోతే మనం చేసి వేస్ట్. సో మనం క్రియేట్ చేసే వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. మరి ఇలాంటి యూజర్ ఫ్రెండ్లీ డిజైన్స్ చేయాలంటే ఏం చేయాలి? డిజైన్ థింకింగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో బేసికల్గా ఫస్ట్ మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం. ఆ ప్రాబ్లం తెలుసుకొని దానికి సొల్యూషన్ ఏంటో బ్రెయిన్ స్టార్మ్ చేస్తాం. ఆ సొల్యూషన్ మనం బ్రెయిన్ స్టార్మ్ చేశాక ప్రోటోటైప్ చేస్తాం. ఆ ప్రోటోటైప్ని సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మనం మళ్ళీ దాన్ని టెస్టింగ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ టెస్టింగ్ ద్వారా మనకి ఏదైతే రిజల్ట్స్ వస్తాయో దాన్ని మళ్ళీ మనము ఇంప్రూవ్ చేసి మనం మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ అనేది మనము డిప్లాయ్ చేస్తాం. లెట్స్ సే ఒక వెబ్సైట్ తీసుకుందాం, అమెజాన్ అనుకోండి. అమెజాన్లో ప్రాబ్లం ఏముండే? ఒక కస్టమరు ప్రతిసారి వెళ్ళి ఒక రీటైల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలి అని అంటే మేబీ ఆ రీటైల్ స్టోర్ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉండదేమో, మేబీ వేరే రీటైలర్ దగ్గర అక్కడ ఆ ప్రోడక్ట్ ఉండొచ్చు. సో అమెజాన్ వాడు ఏం చేశాడు? అందరి రీటైలర్స్ దగ్గర నుండి ఒక లిస్టింగ్ తీసుకొని దాన్ని యూజర్కి ప్రజెంట్ చేశాడు. సో ఎప్పుడైతే మనం ఆర్డర్ చేస్తామో ఆ రీటైలర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని యూజర్కి డెలివర్ చేశాడు. సో ఇది అమెజాన్ వాడు సాల్వ్ చేసిన ప్రాబ్లం. సో అలానే మనం ఏదైనా వెబ్సైట్ కానీ యాప్ కానీ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని ఎలా మనము సాల్వ్ చేయగలుగుతాము అనేది చూసుకోవాలి. ఓకే, మన డిజైన్ ప్రిన్సిపల్స్, డిజైన్ థింకింగ్ అంతా అయిపోయింది. మరి ఇవన్నీ ఎలా మనం షోకేస్ చేయాలి? హియర్ కమ్స్ phase 2, మాస్టరింగ్ అ టూల్. సో ఏదైనా ఒక టూల్ తీసుకోవచ్చు. ఇక్కడ నా ప్లేస్లో ఫిగ్మా. సో ఫిగ్మా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ నీకు ట్యుటోరియల్స్ కావాలంటే నా పేజ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు. ఈ టూల్స్ ఏంటంటే జస్ట్ ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా మనకి సపోర్ట్ చేస్తాయి. సో ఆల్రెడీ బిల్ట్ ఇన్ టూల్స్ తోటి ఒక వెబ్సైట్ కానీ యాప్ కానీ మనం డిజైన్ చేయొచ్చు. మనం ఆలోచించే డిజైన్ని స్క్రీన్ మీద చూపించాలి అంటే దీస్ టూల్స్ ఆర్ ద బెస్ట్ హెల్ప్. ఇందాక చెప్పినట్టు ఒక వెబ్సైట్ కానీ యాప్ కానీ క్రియేట్ చేసే ముందు దానికి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మనకు ఉండాలి. సో హియర్ కమ్స్ ద phase 3, యూజర్ రీసెర్చ్ అండ్ ఎంపతి. సో మన కస్టమర్స్ ఎవరు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏం పెయిన్ పాయింట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనము ఇంటర్వ్యూ ద్వారా లేదా సర్వే కండక్ట్ చేసి లేదా ఒక ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చి దాని మీద వాళ్ళ బిహేవియర్ ఏంటి అని ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసుకున్న తర్వాత మనకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం కస్టమర్ కోసమే కదా మనము క్రియేట్ చేసేది. సో ఈ స్కిల్ని కనుక మీరు డెవలప్ చేసుకోవాలి అని అంటే ఇనిషియల్గా ఒక ప్రాబ్లం తీసుకొని దాని గురించి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ కొన్ని ఇంటర్వ్యూస్ చేయండి. ఈ ప్రాబ్లం ఎలా ఉంటే మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో ఇది ఇనిషియల్గా మీకు అలవాటు అవుతుంది. లేదు నేను అలా వెళ్ళి అడగలేను అని అనుకుంటే మనకి చాలా AI టూల్స్ ఉన్నాయి విచ్ విల్ యాక్చువల్లీ క్రియేట్ సర్వేస్ అండ్ ఆల్సో జనరేట్ ద ఆన్సర్స్. మీరు అవి కూడా వాడుకోవచ్చు. అండ్ లాస్ట్ phase 4, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో ఏ ఫీల్డ్లో అయినా సరే ఇది బాగా వినుంటారు మీరు. ఇక్కడైతే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత మీరు డిజైనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ ఇనిషియల్గా మీకు అన్నీ రాకపోతుండొచ్చు, బట్ మీరు మీ డిజైనర్ అయిన ఒకవేళ ట్రైన్ చేయాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో 2 లింక్స్ పెట్టాను. వెళ్ళి రోజు ఒక ½ an hour ఒక్క వెబ్సైట్ దాంట్లో నుంచి పిక్ చేసుకొని చూడండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏ ఎలిమెంట్ ఎక్కడుంది, ఎందుకు ప్లేస్ చేశాడు అని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. మీకంటూ ఒక సొంత ఐడియా ఉంటే దాన్ని ఒక వెబ్సైట్లో కానీ ఒక మొబైల్ అప్లికేషన్లో కానీ డిజైన్ చేయడానికి ట్రై చేయండి. లేదు మీకు ఐడియాస్ లేవు అని అంటే ఆల్రెడీ ఉన్న వెబ్సైట్స్నే తీసుకొని రీడిజైన్ చేయడానికి ట్రై చేయండి ఎగ్జాక్ట్గా. దీని ద్వారా మీకు స్పేసింగ్ ఎలా యూజ్ చేయాలి, బటన్స్ ఎక్కడ పెట్టాలి, అసలు లేఅవుట్ ఎలా చేయాలి అనేది మీకు చాలా అర్థమవుతుంది. ఒక్క విషయం మాత్రం గట్టి గుర్తుపెట్టుకోండి,
ఈ ఫీల్డ్ ఏంటంటే 30 డేస్లో వచ్చేస్తుంది, 60 డేస్లో వచ్చేస్తుంది, 90 డేస్లో వచ్చేస్తుంది అనేది కాదు. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మీరు ఎంత నేర్చుకున్నా కూడా దెర్ ఇస్ స్టిల్ సంథింగ్ విచ్ యుల్ హ్యావ్ టు లెర్న్. సో 30 డేస్ నేర్చుకొని ఇది వచ్చేస్తున్నా అంటే రాదు. మీరు ఎంత నేర్చుకుంటే మీ స్కిల్స్ అంత పెరుగుతాయి. అండ్ మీరు ఇలా చేసిన కొన్ని వెబ్సైట్స్ని తీసుకెళ్ళి మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే మీ రెజ్యూమే రెడీ. దీన్నే మీరు ఇంటర్న్షిప్స్లో కానీ లేదా స్టార్టప్ కంపెనీస్లో కానీ మీరు అప్లై చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ స్టార్టప్స్ ఆర్ ద బెస్ట్ వే టు స్టార్ట్ యువర్ కెరియర్ ఇన్ UI UX. ఎందుకంటే అక్కడ మీకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా వస్తాయి. సో ఇది ఒక రఫ్ UI UX రోడ్ మ్యాప్. మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని మీద కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, పక్కా రిప్లై ఇస్తా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిజైన్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.